నమస్తే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆల్ టైమ్ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ అజయ్. ఈరోజు నేను గినిపిక్స్ కేరింగ్ గురించి చెప్తా, అది పెంచుకోవడం మంచిదో కాదో కూడా చెప్తా. చలో ఇంకో వీడియో ఎక్కిద్దామా. ఫస్ట్ వీటికి పిల్లెట్స్ దొరుకుతాయి అన్నమాట. పిల్లెట్స్ మనం పోయి నార్మల్ పెట్ షాప్స్కి పోతే వీటికి పిల్లెట్స్ దొరుకుతాయి. ఆ పిల్లెట్స్ ఉంటాయి, కింద ఉంటాయి కొన్ని పాటి. ఇట్లాంటి కేజ్ కొంటే కూడా ఈజీ ఉంటుంది క్లీన్ చేయడానికి. ఇంకా రోజు క్లీన్ చేయాలి. ఇట్లా పిల్లెట్స్ వెయిట్ అ మినిట్ వాచ్ చూడండి ఎట్లుంటాయి. బ్లర్గా అనిపించచ్చు స్టిల్ ఒక వెయిట్ ఇట్లుంటాయి. బాగా ఇస్తారు, మంచిగానే చాలానే ఇస్తారు. ఇంకా మొత్తం తింటాయి. ఇంకోటి ఏంటంటే వీటి గురించి పిల్లెట్సే పెట్టదు, ఫ్రూట్స్ విటమిన్ లైక్ ఏమంటారు ఇట్లా మన క్యారెట్ ఇంకా కుకుంబర్ తక్కువ పెట్టాలి. పిల్లెట్స్ కొంచెం ఒక్కొక్క రోజు పెట్టాలి, ఒక్కొక్క రోజు వెజిటేబుల్ పెట్టి. వీటికి బనానాస్ అంటే చాలా ఇష్టం. బనానా ఫర్ అ వీక్ ఒక్కసారి పెడితే చాలు. దానికన్నా తక్కువ పెట్టిన ఓకే. ఫర్ 1 వీక్, ఫర్ లైక్ 4 వీక్స్కి ఒక 2 టైమ్స్ పెడితే కూడా చాలన్నమాట. బనానా అంత ఇంపార్టెంట్ కూడా కాదు. అండ్ వీటికి మెయిన్లీ హే ఇంపార్టెంట్ రైస్. హే అయితే మా దగ్గర లేదు అన్నమాట, అందుకే తెప్పిస్తున్నాం మా డాడీ తోటి. ఇప్పుడు హే ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీటి తీత్ ఉంటాయి, వీటి తీత్ ఇక్కడ ముంగట అవి గ్రో అవుతాయి అన్నమాట. గ్రో అయిన వల్ల వాటికి నొప్పి అవుతుంది. నొప్పి అయ్యి అంటే బతుకుతాయి బట్ నొప్పి అవుతుంది అన్నమాట. మనకి ఆ ఫీలింగ్ కొంచెం జంతువులు అనిపిస్తాం కాబట్టి నొప్పి అవుతుంది కాబట్టి మనకు కూడా. అందుకే హే పెడితే హే తింటే ప్రివెంట్ అవుతుంది అన్నమాట నొప్పి. అంటే తినవనుకుంటా, చూ చేస్తే నాకు ఐడియా లేదు. హే అయితే పెట్టమని చెప్పింది. చూ చేస్తుంటే ఈ తీటుంటాయిగా పెరగకుండా ఉంటాయి అన్నమాట. అట్లా ఇప్పుడు హే ఏడ దొరుకుతుందిరా అంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు, కానీ కొన్ని ఫేక్ ఉంటుంది, ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అందుకే బెస్ట్ ఐడియా ఏంటంటే పాల షాప్ కూడా ఉంటాడు, వాడి దగ్గరికి పోయి గడ్డి అన్న హే అన్న అంటే వాడు ఇచ్చేస్తాడు, తీసుకొని పెట్టేస్తే అయిపోతుంది అన్నమాట. అంత అవసరం లేదు. అండ్ మెయిన్లీ గినిపిక్స్కి ఇంపార్టెంట్, ఇది హ్యామ్స్టర్స్కి కూడా ఇంపార్టెంట్. ఈ రెండు కాదు. వాటర్ బాటిల్ ఇట్లా అంటే వేస్తారు, పెట్టండి వాటిలో వేస్తారు, కానీ ఇట్లాంటివి ఎవరు వేస్తే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దాంట్లో వేస్తే సంథింగ్ బ్యాడ్ అవుతుంది అని నాకు అట్లా ఫీల్. అండ్ ఇంకో హైడింగ్ స్పాట్స్ ఇట్లా నేను ఇంట్లోనే తయారు చేసుకున్నా, మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఇట్లాంటి అబ్బాయి ఏదైనా ఉంటే కట్గా వేసే ముంగట లోపల దాచుకుంటే ఎప్పుడు ఆ లోపల వేపుతాయి, పండుతాయి దాన్ని అట్లా. లేకపోతే బయట కూడా కొనుక్కోవచ్చు, అంత అవసరం లేదు. బయట అంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, అంత ఇంపార్టెంట్ అయితే లేదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఇద్దాం అనుకున్నప్పుడు ఇట్లాంటి కేజ్ అంటే చాలా ఈజీ, బట్ ఇలా కాళ్ళకి హర్ట్ అయితే అని నాకు అనిపిస్తుంది, తెలియదు. బట్ నథింగ్ విల్ హ్యాపెన్, ఇప్పటికైతే ఏం కాలే. ఇట్లాంటి కేజ్ ఉంటే కింద పడుతుంది, అన్ని పూప అని చేస్తాయి కదా, ఎవ్రీడే ఇట్లా క్లీన్ చేయాలి కింద. వీటికి ఓసిడి ఎక్కువ అనమాట, ఎక్స్ట్రా ఓసిడి. ఇలా ఎవ్రీడే ఇవి అన్నీ క్లీన్ చేసేయాలి. ట్రే ఉంటుంది కింద, అన్నీ పడతాయి, పూపు పియ్యి పోతే క్లీన్ చేసేయాలి, మళ్ళీ ఇట్లా పెట్టేయాలి, అంతే. ఏముండదు, అంతే జస్ట్. మరి దానికి మెయిన్ థింగ్ ఏంటంటే భయ్య ఆడుకునేవన్నమాట. ఆడుకునే టాయ్స్ అయితే చాలా, వాటికి చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ఆడుకునే టాయ్స్. ఎందుకంటే అవి యాక్టివ్ ఉండాలి. బోరింగ్ ఉన్నాయంటే డల్ ఉంటాయి, మనతో ఆడవు, అట్లా యాక్టివ్ కూడా ఉన్నాం. ఇప్పుడు మేము కూడా గార్డెన్ ఉంది ఆడ చిన్నది ఒకటి, దాంట్లో వేస్తున్నాం. బట్ స్టిల్ అది గ్రాస్ తింటుంది, అందుకే ఇప్పుడు వేయట్లేదు. టాయ్స్ అట్లాంటివి పెట్టాలి, లేకపోతే ఇంట్లోనే టాయ్స్ వేయాలి. లైక్ ఇప్పుడు ఎట్లా అంటే ఎగ్జాంపుల్ సాక్స్ తీసుకుని దాంట్లో లోపల కాటన్ ఇట్లా స్టిచ్ చేసి అట్లా ఏదన్నా అట్లా. కానీ హే పెట్టాక, కానీ ఎవరైతే హే పెట్టలేదో ఫస్ట్ అసలుకి హే పెట్టలేదు, ఒక్కసారి కూడా పెట్టలేదు అంటే పెట్టకండి టాయ్స్. అసలు హే పెట్టాను అంటే టాయ్స్ అంటే అట్లా పెట్టచ్చు. కార్డ్బోర్డ్ టాయ్స్, పేపర్ టాయ్స్ అయితే పెట్టాలి. ఎందుకంటే హే తిన్న తర్వాతనే పెట్టండి. ఎందుకంటే హే తింటే వాటికి అర్థమవుతుంది ఇది తినొద్దు, హే తినాలని అంటారు, అప్పుడు అంతే అన్న. అదే ఇలాంటి వీడియో అయితే అనమాట. అంటిల్ దెన్ నెక్స్ట్ ఇంకా ఫిష్ కేరింగ్ కూడా చెప్తా. అలాంటి వీడియో ఇంతే అనమాట. సీ యూ లేటర్. అంటిల్ దెన్ బాయ్ బాయ్ అండ్
and subscribe to Advait Clown.